సంగారెడ్డి జిల్లాలోని ఫసల్వాది గ్రామంలో శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో దత్త జయంతి సందర్భంగా ఉదయం నుంచి అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు. మీలో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన హిందూ ధర్మంలో ఉన్న అనేక ఆలయాలు, వాటి ప్రత్యేకతలతో పాటు అనేక విశేషాలను కూడా మన ఛానల్ ద్వారా మీరందరూ తెలుసుకోవచ్చు. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ వ్యవస్థాపకులు శ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దత్త ప్రత్యక్ష నిజపాదుకలను ఆలయంలోకి వచ్చిన ప్రతి భక్తునికి దర్శించి స్మరించే గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నారు. దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా దత్త ప్రత్యక్ష నిజపాదుకులకు అభిషేకం, అర్చన, సంకీర్తనలతో ఆమ్నేయ ప్రదక్షిణలు మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తూ దత్తుని ప్రత్యక్ష నిజపాదుకులను స్వయంగా మీ నేత్రాలతో దర్శించి స్మరించండి. श्री गुरुदेव दत्त श्री गुरुभ्यो नमो नमः। श्रीमन्महागणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः। श्रीपादवल्लभा नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। हर नमः पार्वती पतये हर हर महादेव हर। నమస్కారం సార్. ఈరోజు దత్త జయంతి సందర్భంగా ఆలయంలో కార్యక్రమాల గురించి మీ మాటలో చెప్పండి. జై గురుదత్త. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సంగారెడ్డి 2017 ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆశ్రమ అంతర్గతంగా శ్రీ కైలాస ప్రస్థార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. పూర్తి ప్రాచీన దేవాలయ నిర్మాణ సంస్కృతిని ఇప్పటి తరానికి అందచేయాలనే ఒక జ్ఞానాన్ని అందచేయాలనే సంకల్పంతో నిర్మిస్తున్న ఒక మహోన్నతమైన దేవాలయం. మహామేరు అనేది ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా నిర్మించింది లేదు. కేవలం పుస్తక రూపంలో, గ్రంథాల రూపంలో ఉన్న మహామేరుని దేవాలయంగా ఆవిష్కరించబోతుంది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. అయితే ఈ నిర్మాణంలో ఎలాంటి స్టీలు, సిమెంటు వాడకుండా కేవలము ప్రాకృతిక పదార్థాలతో, అంటే పూర్వకాలంలో చక్రవర్తులు, రాజులు ఏ విధంగా అయితే శిలా నిర్మాణాలను చేపట్టారో అటువంటి పద్ధతిలో ఈ దేవాలయ నిర్మాణం జరుగుతుంది. ఈ దేవాలయంలోని ఆశ్రమంలో ఉన్న దేవాలయము, ఈ ఆశ్రమము పూర్తి దత్త సాంప్రదాయంలో కొనసాగుతున్న ఆశ్రమం కాబట్టి దత్త సాంప్రదాయంలో ఉండడం చేత దత్త జయంతి ఉత్సవం అనేది విద్యాపీఠానికి ఒక మహోన్నతమైన ఉత్సవం. చాలా పెద్ద ఉత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. సప్తాహనిక దీక్షలు అంటే 7 రోజులుగా దీక్షలతో సుమారుగా 250 మంది ఇక్కడ దీక్షాపరులై గురుచరిత్ర పారాయణాన్ని నిర్వహిస్తున్నారు. ఈ గురుచరిత్ర పారాయణాన్ని 7 రోజులుగా సప్తాహనిక దీక్షగా, త్రయాహ్నిక దీక్షగా పారాయణాన్ని నిర్వహించి ఈరోజు ముగింపుగా దత్త జయంతి ఉత్సవాన్ని పాదుక అర్చనము, గురుమండలంలో ఉన్న పాదుకలని విద్యాపీఠానికి గిర్నార్లోని దత్తక్షేత్రం నుండి ప్రసాదముగా పాదుకలను ఇవ్వడం జరిగింది. ఆ దత్త పాదుకలు ఎప్పుడు కూడా లోపల విద్యాపీఠంలోని జూలెలో ఎవరికీ కనిపించకుండా ఉంటాయి, రహస్యంగా ఉంటాయి. వాటిని సంవత్సరానికి ఒకరోజు కేవలము దత్త జయంతి రోజు మాత్రమే వాటిని బయటికి తీసి అందరికీ దర్శించుకోవడానికి, తర్వాత ఇప్పుడు సాయంకాలము ఈ ఆశ్రమానికి ఎంతమంది వస్తే అంతమందికి ఆ దత్త పాదుకలను శిరస్సు పైన స్పర్శ చేయించడం జరుగుతుంది. గత 7 సంవత్సరాలుగా ఇది ఆశ్రమం ఏర్పాటు చేసినప్పటి నుండి ఈ ఉత్సవం అనేది కొనసాగుతుంది. ప్రతి సంవత్సరము భక్తుల సంఖ్య రెట్టింపు అవుతూ వస్తుంది.
గత సంవత్సరం 2000 పై చిలుకు మంది దత్తుపాదకుని స్పర్శ చేసుకున్నారు, శిలాస్పర్శ శిరస్సు పైన స్పర్శ చేయించుకున్నారు. ఈరోజు కూడా మేము సుమారుగా 3000 పై చిలుకు భక్తులు వచ్చి ఆ స్పర్శ చేసుకొని దత్తుని యొక్క కృపా కటాక్షాలు పొందుతారని మేము ఆశిస్తూ ఉన్నాం. పూర్తి నిస్వార్థ సేవయే ముక్తికి సోపానం అనే నానుడితో ఏర్పాటు చేసిన వ్యవస్థ ఇది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. అయాచితమైన దత్తపీఠం, ఎవరిని అడగదు. ఇది అడగడం అనేది ఇక్కడ ఏది జరగదు. ఎవరికి తోచింది వారి యొక్క ఐశ్వర్యాన్ని ఇక్కడ వారు సేవా రూపంలో ఇచ్చి సేవ ద్వారానే అందరూ ఇక్కడ ముక్తిని పొందుతున్నారు. సుమారుగా 450 మంది సభ్యులతో ఒక్క వ్యక్తితో ప్రారంభమైన ఈ వ్యవస్థ ఇది 21వ సంవత్సరం జ్యోతిర్వాస్తు విద్యాపీఠం స్థాపించి 21 సంవత్సరాలు అవుతుంది. 21వ సంవత్సరంలో 450 మంది సభ్యులతో ఒక కుటుంబముగా విలసిల్లుతూ అందరినీ సేవ వైపు, అందరినీ ఆధ్యాత్మికత వైపు పయనింపచేస్తూ తరింపచేస్తున్న ఒక మహా విద్యానిధి శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. జై గురుదత్త. చేసినటువంటి భగవత్ భక్తులందరికీ కూడా, దీక్షాధారులందరికీ కూడా శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠ పక్షాన ఆహ్వానం పలుకుతూ ఆశీర్వదిస్తూ దత్తమూర్తిచే అనుగ్రహింపబడినటువంటి ప్రత్యక్షమైనటువంటి పాదుకలను ఈ ఒక్క రోజు మాత్రమే మనం మాంస నేత్రంతో చూసి శిరస్సు మీద ధరించి భాగ్యం పొందేటువంటి అవకాశం విద్యాపీఠం ఈరోజు ఆశ్రమంలో ఉన్నటువంటి జనులకందరికీ కూడా కల్పించినటువంటి ఒక సువర్ణావకాశం. అది ఈశ్వరుడు ఇచ్చినటువంటి వరం. ఆ పాదుకలను ఇప్పుడు ప్రస్తుతం చక్కగా మనం శిరస్సు మీద ధరించి మాస పూజ నిర్వాహకులైనటువంటి రాము మీనా దంపతుల ద్వారా ఆమ్నాయ ప్రదక్షిణం, దేవాలయంలో ఆమ్నాయం చుట్టూ మనం పాద ప్రదక్షిణ ఒక్కొక్క అడుగు వేస్తూ సంకీర్తనము ద్వారా ప్రదక్షిణం తీసుకుని వచ్చి మహాపూజను నిర్వహించుకొని ఆ తర్వాత వచ్చినటువంటి భక్తులందరము కూడా శిరస్సు మీద ధరించి అమృతత్వం పొందేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ దత్త జయంతి ఉత్సవం. గత 7 రోజులుగా నిర్విరామంగా 24 గంటలు ఇక్కడ పారాయణం జరిగి ఉన్నది. సుమారు 175 మంది గురు చరిత్రను పారాయణం చేసినటువంటి ధన్యులు వాళ్ళంతా. మళ్ళీ మున్ముందు కూడా ఇటువంటి అవకాశం స్వామివారు మీకు కలిగించాలని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఆమ్నాయ ప్రదక్షిణంలో పాల్గొనవలసిందిగా ఆశీస్సులను అందజేస్తూ పదే పదేయా పరిపూజ్యకేభ్యస్తోషమేధాది ఫలం దదాసి త్వాం సర్వపాపక్షయగేతుతాం. ఒక్క అడుగు వేస్తే పాదుకలను ధరించి కొన్ని వందల జన్మల్లో చేసినటువంటి పాపం అంతా కూడా తీసేస్తాడని ఈశ్వరుడు. అంత గొప్ప కరుణ. ఒక్కొక్క అడుగుకు 100 అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలితం మనకి ఆమ్నాయ ప్రదక్షిణం ద్వారా కలుగుతుంది. అనుగచ్చంతి తత్ర ప్రతిరూపధరా పునా పదే పదే అశ్వమేధం. చక్కగా విష్ణు ధర్మోత్తరం చెప్పి ఉన్నది. ఆ మూర్తిని తీసుకొని ఒక్కొక్క అడుగు వేస్తూ చేసేటువంటి ప్రదక్షిణం ఏదైతే ఉందో కొన్ని వేల యాగములతో సరిసమానమైనటువంటి ఫలితాన్ని ఇప్పుడు మనకు దత్తుల వారు అనుగ్రహించబోతున్నారు. చక్కగా జోలె ధరించి జోలె ద్వారా చక్కగా ఈ మన దేవాలయం చుట్టూ ఆమ్నాయ ప్రదక్షిణం సభిదిగా కీర్తనల ద్వారా తూర్పు వైపుకు దత్తుణ్ణి, దక్షిణం వైపుకు ఈశ్వరుణ్ణి, పశ్చిమం వైపుకు రాముణ్ణి, ఈ తర్వాత శక్తిని ఉత్తరం వైపుకు సంస్మరణం చేస్తూ చక్కగా ప్రదక్షిణం చేసుకొని మనం రావడం జరుగుతుంది. మీరందరూ విధిగా ఇక్కడ నిర్వాహకులు ప్రశాంత్ గారు చెప్పినటువంటి విధానంలో చక్కగా ఇద్దరిద్దరో ముగ్గురు ఉండి ప్రదక్షిణంలో పాల్గొనవలసిందిగా ఆశీస్సులను అందజేస్తూ హర నమః పార్వతీపతే హర హర మహాదేవ హర.
दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 दिगंबरा श्री गुरुदत्ता हर श्री गुरुदत्ता आरति वेरा आशुत मंदारा जय देव जय देव सहजामादव हिन्दुतयवियाना भगितनमङ्गेलनामपदना स्वरूप जय देव जय देव जय देव जय देव जय श्री गुरुदत्ता हर श्री गुरुदत्ता आरति वेरा आशुत मंदारा जय देव जय देव ज्योतिर्वास्तु विद्यापीठाधिपतये नमः श्री ज्योतिर्वास्तु विद्यापीठाधिपतये नमः भागेश्वर सुमपूजितमन्दस्मि दिगंबरा 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 श्री गुरुदत्ता दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 जय गुरुदत्ता दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा 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 श्रीपादवल्लभ दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा Thanks for watching. Please like, share and subscribe our channel.